బీఆర్ఎస్ శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నిలబెట్టడం పరిపాలన అంటే ప్రజలు ఆశించిన దానికంటే గొప్ప అవకాశాలు వాళ్ళు కల్పించడం అనేటువంటి దాన్ని ప్రూవ్ చేసినటువంటి నాయకుడు కేసీఆర్. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి, ఆ మెలకువలను నేర్చుకోవాలి. తెలంగాణ దేశానికి ప్రామాణికంగా తయారైంది, ఆ పరంపరను కొనసాగించాలనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప ఏదో మసిబూసి మారేడుగాయ చేసి ఎదుటి వాళ్ళ మన చిన్నప్పుడు ఎవరైనా ఒక గీత గీసి దీన్ని చిన్నగా చేయమంటే దాని మీద పై పెద్ద గీత గీసేది. వీళ్ళ మూర్ఖత్వాలు గట్లున్నాయి. పని విధానంతో మెప్పించాలి. పాలకుడుగా ఇప్పుడు తెలంగాణ సమాజం ఎప్పుడు హర్షిస్తుంది? కేసీఆర్ గారు అనేక హామీలు ఇచ్చిండు, అనేక స్కీములు అమలు చేసిండు. హామీలు ఇవ్వనటువంటి స్కీములను కూడా అమలు చేసినటువంటి చరిత్ర ఆయనది. మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి, ఇంకా ఇయ్యనటువంటి హామీలను కూడా అమలు చేస్తే కేసీఆర్ గారి కంటే గొప్ప పాలకుడు అనేటువంటి గౌరవం ప్రజల దృష్టిలో మీకు కలుగుతుంది. అది వాస్తవం అవుతుంది కూడా. కానీ కేసీఆర్ గారి ఆనవాళ్ళను చెరిపేయడం, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడం, హామీలు అమలు చేయండి అని నిలదీస్తే దుర్భాషలాడడం. రేవంత్ రెడ్డి గారు, ఇది ప్రజాస్వామ్యం, ఖచ్చితంగా చరిత్రలో నియంతలకు లేదా మాకు ఎదురు లేదు అని విర్రవీగినటువంటి వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసినటువంటి చరిత్ర ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా అనేకం చూసినాం. 2000 ఇంకా 10 సంవత్సరాలు మేమే ఉంటాం. 10 సంవత్సరాలు ఉండే తెలివి ఇదేనా? 10 సంవత్సరాలు ఉండే తెలివి ఎప్పుడు? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేసినప్పుడు, మీరు ఇచ్చినటువంటి 420 హామీలను